స్ప్లిట్ చేయాలి అనేది చూద్దాం. ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ అయిపోయిన తర్వాత అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అండ్ ప్రొవిజన్ ఎంట్రీస్ పాస్ చేసిన తర్వాత ఒక కంపెనీని ఎలా స్ప్లిట్ చేయాలి. ఓకే, సో ఆ మెయిన్ కంపెనీలో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్గా మారిపోతుంది. ఓకే, మారిపోయిన తర్వాత అది ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏ విధంగా వస్తుంది యాజ్ ఇట్ ఈస్గా చూద్దాం. అది కూడా ఇప్పుడు నేను సర్వీస్ కంపెనీస్ ఇక్కడ నేను బ్యాలెన్స్ షీట్లోకి వెళ్తున్నానండి. ఇక్కడ టోటల్ వాల్యూ ఎంత ఉందో చూడండి. ఆల్ట్ F అని ఇస్తాను, ఎక్స్పాండ్ అయిపోయింది. ఇక్కడ టోటల్ వాల్యూ చూస్తే 4,51,889 రూపీస్ ఉంది. అసెట్స్ వాల్యూస్ ఉన్నాయి, కరెంట్ అసెట్స్ వాల్యూస్ ఉన్నాయి, ఫిక్స్డ్ వాల్యూస్ ఉన్నాయి, క్యాపిటల్ వాల్యూ ఉంది, కరెంట్ లయబిలిటీస్ వాల్యూ ఉన్నాయి. అన్నీ మనం చూస్తున్నాం ఇక్కడ. బ్యాంక్ బ్యాలెన్స్, క్యాష్ బ్యాలెన్స్, డెప్టర్స్ వాల్యూస్, డిపాజిట్ వాల్యూస్, ఓకే, అడ్వాన్స్లు, స్టేషనరీ ఎక్స్పెన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ ఇయర్లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ ఇయర్కి యాజ్ ఇట్ ఈస్గా ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చేస్తుంది కంపెనీ స్ప్లిట్ చేస్తే. చూడండి ఎలా అనేది. ఓకే, మీరు అన్ని మంత్లు చేసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. నేను 2 or 3 months చేశాను కాబట్టి ఆటోమేటిక్గా ఇట్లా చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి పైన డేటా ఉందా, డేటాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ స్ప్లిట్, వెరిఫైడ్ డేటా ఆర్ స్ప్లిట్ డేటా. ఓకే, కంపెనీ నేమ్ సర్వీస్ కంపెనీ. ఇక్కడ చూడండి స్ప్లిట్ ఫ్రమ్. ఎప్పుడు కూడా ఇలా మధ్య డేట్లు ఇచ్చి మనం కంపెనీని స్ప్లిట్ చేయకూడదు. దిస్ విల్ బి సెట్ యాజ్ ది ఫైనాన్స్ కంపెనీ. యూ కెన్ సెలెక్ట్ ఏ డేట్ బిట్వీన్ 2 April 2022 and 1 April 2023. రికమెండ్ డేట్ ఈజ్ 1 September. ఇలా మనం చేయకూడదు. 2వ తారీఖున అలా చేయకూడదు. ఓకేనా, మనం కంపల్సరీగా 1 April 23నే ఇవ్వాలి. 1 April 23 ఇలానే ఇవ్వాలి. చూడండి, ద ఫాలోయింగ్ కంపెనీస్ విల్ బి క్రియేటెడ్. నేమ్ ఆఫ్ ఫస్ట్ కంపెనీ, నేమ్ ఆఫ్ సెకండ్ కంపెనీ, 2 కంపెనీస్ జనరేట్ అవుతాయి. ఓకేనా, అంటే ఈ సర్వీస్ కంపెనీ కాకుండా 2 కంపెనీస్ జనరేట్ అవుతాయి. ఒకటి డూప్లికేట్, ఒకటి ఒరిజినల్. ఎంటర్ ఇస్తున్నా. కంటిన్యూ టు స్ప్లిట్ కంపెనీ డేటా, ఎస్. చూసారా, ఆటోమేటిక్గా 2 కంపెనీస్ జనరేట్ అయిపోయాయి. అంటే పాత కంపెనీ అలాగే ఉంటుంది, బట్ కొత్తగా 2 కంపెనీస్ వచ్చేస్తాయి. ఈ మధ్యలో ఉంది కదా ఇది డూప్లికేట్, ఈ లాస్ట్ ఉంది కదా ఇది ఒరిజినల్, కొత్తది ఒరిజినల్. ఈ మధ్యలో ఉన్న దాన్ని మనం డిలీట్ చేద్దాం. ఇప్పుడు వీటికి మనం ఏం చేస్తామంటే ఆల్టర్ చేసుకుంటాం. ఫస్ట్ పైన ఉంది కదా కంపెనీ, ఇది 22-23 ఇయర్ సంబంధించిన కంపెనీ అని. ఈ లాస్ట్ ఉంది కదా ఇది 23-24 సంబంధించిన కంపెనీ అని మనం ఆల్టర్ చేసుకుంటాం. ఇలా ఎందుకు చేసుకుంటామంటే మన ఓనర్ వచ్చి మనం అడిగినప్పుడు, అమ్మ లాస్ట్ ఇయర్ 22-23 ఫైనాన్స్ కంపెనీ ఓపెన్ చేసి పలానా మంత్ ప్రాఫిట్ అండ్ లాస్ ఏమొచ్చిందో చూడు అంటాడు. అలాంటప్పుడు మనం 22-23 ఓపెన్ చేస్తాం. లేదు కొత్త సంవత్సరం 23-24లో ఉన్నామనుకోండి, మార్చ్ మంతో లేదంటే మే మంతో లేదంటే జూలై మంతో ఓపెన్ చేయమంటాడు. న్యూ ఇయర్లో, న్యూ సంవత్సరంలో దాన్ని ఓపెన్ చేసి చూపించాలి. సపరేట్గా ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఒకదాన్ని డిలీట్ చేద్దాం. అప్పుడు ఎలా చేస్తామంటే ఇక్కడ కంపెనీ ఆల్టర్, ఈ మధ్యలో ఉన్నది కదా దీన్ని సెలెక్ట్ చేసి ఆల్ట్ డి ఇచ్చి డిలీట్ చేయండి. ఇవి 2 ఉన్నాయి, వీటిని ఇప్పుడు ఆల్టర్ చేసుకోవాలి మనం. ఆల్టర్ ఫస్ట్ సెలెక్ట్ చేయండి, కర్సర్ లాస్ట్ పెట్టండి, కంట్రోల్ రైట్ యారో వచ్చేసి 22-23, కంట్రోల్ ఏ సేవ్. ఓకే, మారిపోయింది. నెక్స్ట్ కింది ఓపెన్ చేయండి, కంట్రోల్ రైట్ యారో వచ్చేసి 23-24, కంట్రోల్ ఏ సేవ్. చూసారా, మార్చేసాం. ఓకే, ఇప్పుడు నో వాచర్ ఎంటర్డ్ అంటే ఇప్పుడు కొత్త కంపెనీ ఉంది పైన. ఈ కొత్త కంపెనీ యాజ్ ఇట్ ఈస్గా పాత కంపెనీలో డేటా అంతా వచ్చిందో లేదో చూద్దాం. ఫస్ట్ పాతది ఓపెన్ చేస్తున్నా, పాతది 22-23. ఒకసారి బ్యాలెన్స్ షీట్ చూస్తా. ఆల్ట్ F1, ఇది పాత కంపెనీ డేటా 4,51,889 బ్యాక్. ఇప్పుడు సెకండ్ సెలెక్ట్ చేస్తున్నా, అంటే ఇది క్లిక్ చేస్తే అది పైకి పోతుంది కదా, అంటే ఇది యాక్టివ్లో ఉందని అర్థం. ఇప్పుడు దీనిలో వెళ్ళి ఓపెన్ చేస్తున్నా. చూసారా, యాజ్ ఇట్ ఈస్గా మొత్తం 23-24. సో 22-23లో ఉన్న డేటా మొత్తం 23-24లోకి ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చేసింది. ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉన్నాయో వీటన్నిటిని మనం జీరోస్ చేయొచ్చు. చూడండి, ఓచర్స్లోకి వెళ్తున్నా, పేమెంట్ తీసుకొని ఇక్కడ రెంట్ పేయబుల్ ఈ 2,500 ఉంది కదా, ఇది పే చేసేస్తున్నాను. కొత్త ఫైనాన్షియల్ ఇయర్ 0 అయిపోయింది చూడండి. ఇప్పుడు క్యాష్ ఆర్ బ్యాంక్,
అంటే లాస్ట్ ఇయర్లో వీటిని ఏం చేసాం, రెంట్ పేయబుల్ని క్రియేట్ చేసాం. కొత్త సంవత్సరంలో ఏం చేస్తున్నాం, అక్కడ జర్నల్లో పోస్ట్ చేసాం, ఇక్కడ పేమెంట్లో పోస్ట్ చేస్తున్నాం. ఓకేనా, జీరో చేస్తున్నాం వాల్యూస్ని, పేయబుల్స్ అన్నిటిని కూడా. ఎందుకంటే లాస్ట్ ఇయర్లో మనం చేయలేదు కాబట్టి. సో ఇక్కడ డేట్ మార్చుకోండి, 1/4. ఇక్కడ ఒకసారి ఆల్ట్ F2 ఇవ్వండి, ఇక్కడ మార్చుకోండి. 1/4/23 to 31/3/24. ఆడికి 0. salaries payable. టెలిఫోన్ ఎక్స్పెన్స్ పేయబుల్. ఈ విధంగా మనం మార్చుకోవడం జరుగుతుంది. ఇలా కంపెనీని స్ప్లిట్ చేయాలి, దాన్ని ఆల్టర్ చేసుకోవాలి. సో తర్వాత లాస్ట్ ఇయర్లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా ఏదైతే ఉందో వాటిని న్యూ ఇయర్లో ఓపెనింగ్ బ్యాలెన్స్లోకి ఎంటర్ చేయాలి. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్? అర్థమైంది సార్. క్లియర్ సార్. క్లియర్ సోమశేఖర్? అర్థమైంది సార్. సూపర్. ఓకే, ఈ విధంగా మనం అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ని యాజ్ యూజువల్గా కంపెనీ స్ప్లిట్టింగ్ని ఇలాగే చేస్తాం. ఓకేనా, దెన్ సో టుమారో మనకి లైక్ ట్రేడింగ్ కంపెనీలకి ఎంటర్ అవుతాం. ట్రేడింగ్ కంపెనీ టెక్నికల్ పాయింట్స్ అందరు చేస్తున్నారా? నేను చెప్పినట్టుగా టెక్నికల్ పాయింట్స్. యా. సో జిఎస్టీ ఆటో ట్యాక్స్ క్రియేషన్ అయిపోయిందా? డిఫాల్ట్గా ట్యాక్స్ పడేది చెప్పానా? చెప్పలేదా? లేదు సార్. ఓకే, చూడండి.